గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుల్ల మల్లా యాదవ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మల్లా యాదవ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చూసి ఉంటారు కదా, కవిత ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపటి క్రితం మాట్లాడింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను టార్గెట్ చేస్తామని మాట్లాడింది. ఈరోజు మాస్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మాధవరం కృష్ణారావు వెంటనే క్షమాపణ చెప్పు, లేదు అంటే మాత్రము కోర్టుకు లాగాల్సి వస్తుంది, ఈ రకమైన కామెంట్ చేశారు. ఈ రోజే కాదు, రేపటి నుంచి ఉంటే ముందు ముసళ్ళ పండుగ ఒక్కొక్కరు చిట్టా బయట పెడతారు, ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఉంది. ఆమెకి ఈరోజు రాజకీయంగా అంటే కాంటెంట్ లేదు. ఆమె ఏదో రకంగా బయట ప్రజలలో జరగాలనే ఒక ఆలోచనతో ఉంది. ఆమె ఉనికిని మనుగడని సాధించడానికి ఎవరికి ఈ రోజు అధికార వైఫల్యాల్ని, అధికార పార్టీ వైఫల్యాల్ని ఎత్తి చూపించాల్సిన ఆమె ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని ఏదో రకంగా బదనాం చేయాలనే ఆలోచన చేయటం అనేది ఆమె అనైతిక రాజకీయాలకి నిదర్శనం. అధికారంలో ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలు కానీ, దందాలు కానీ, ఇతరత్ర ఎన్నో విషయాల్ని పక్కకు పెట్టి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఎక్కడ పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లా చేసి ఇట్లా చేసిరు అంటే మరి ఆ రోజు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలన్నీ వాస్తవం కాదంటారా? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మౌనం వహించింది? పార్టీలో ఒక సభ్యురాలిగా, పార్టీలో ఒక బాధ్యురాలిగా నిజాలు వాస్తవాలు ఉంటే ఆ రోజు మాట్లాడొచ్చు కదా. ఈ రోజు ఎందుకు గుర్తొస్తున్నాయి? నిజాలు ఉంటే ఇప్పటికైనా విచారణ చేపట్టొచ్చు కదా, ఎంక్వైరీ అడగొచ్చు కదా, దాని రుజువులతో బయట పెట్టొచ్చు కదా. కేవలం ఎక్కడ పోతే అక్కడ ఆ జిల్లాలో ప్రెస్ ని అట్రాక్ట్ చేయడానికో, ఆకర్షణీయమైన వార్తలలో ఉండటం కోసమో, ఆమె మనుగడ సాధించడానికి ఎవరి మీద, అధికార పార్టీ వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవి కేవలం అనైతిక రాజకీయాలే. ఆ రోజు ఎందుకు మౌనం వహించింది? నిజంగా ప్రజల పట్ల అంత మమకారం ఉంటే, తెలంగాణ పట్ల అంత మమకారం ఉంటే, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే, తప్పులు జరుగుతుంటే మౌనం వహించటం ఏంటి? ఈ రోజు ఆమెకేదో ఇబ్బంది. మళ్ళీ ఒక్క పాయింట్ ఇక్కడ, సరే ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్ళిందా లేక మీరు వెళ్ళగొట్టారా అనేది సెకండరీ. ఆమె బయటికి వెళ్ళినా కూడా ఆమె పైన ఎందుకు ఈ రకమైన మీరు ఆరోపణలు చేస్తున్నారు? మీరు అంటే మీ పార్టీ. వారి మీద మేమేం ప్రత్యేకంగా చేయట్లేదు. ఆమె అక్కడక్కడ మాట్లాడుతున్న సందర్భానుసారంగా మాట్లాడుతున్న మాటల గురించి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా కృష్ణారావు గారు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ పార్టీలో ఆయన పాత్ర ఏంది, ఆయన బాధ్యత ఏంది, ఆయన చేసిన పెట్టిన మెసేజ్ అన్ని ఉన్నారు. హలో ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, మీరు ఆడియో ఉంది వినపడుతుంది బయటికి. మానవతరాయ్ గారు మ్యూట్ లో పెట్టండి. ఓకే. సో వారు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, వారి వ్యవహార శైలి ఈ రోజు అందరిని కూడా అనుమానాలకు దారితీసే విధంగా ఉంది వారి ఆలోచన విధానం. హరీష్ రావు గారు ఎంత చేసిరు ఏంది, ఒక తెలంగాణ వాదిగా, కుడిభుజంగా, ఉద్యమం అప్పుడు కానీ, ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అనేది రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, పార్టీ కార్యకర్తలకి, నాయకులు కూడా తెలుసు. మల్లా యాదవ్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మల్లా యాదవ్ గారు ఇప్పుడు కవిత చేస్తున్న ఆరోపణలు, ఈ ఆరోపణలు కవితనే చేస్తుందా లేక కవిత వెనక ఇంకెవరైనా ఉండి చేపిస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఆమె మాట్లాడే తీరును బట్టి వారి వెనక ఒక అదృశ్యమైన శక్తి ఉంది అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వారు మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడ కూడా ఒక నిజాయితీ లేదు, ఎక్కడ కూడా ఒక వాస్తవం లేదు. ఇంకోటి, ఒక రాజకీయ పరంగా కూడా మాట్లాడట్లేదు. ఒక రాజకీయ పార్టీ అయి ఉండి వారు ఒక రాజకీయ పార్టీ నడపాలనుకుంటే, ఒక ఉద్యమ పార్టీ అని చెప్పేసి జాగృతి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది అని అనుకుంటే, ఈ రోజు ఉన్న ప్రజెంట్ ఇష్యూస్ ని టేకప్ చేయాలి. ఈ రోజు ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలి, ఇలా ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు అని చెప్పేసి మాట్లాడితే నిజంగా కూడా ఎంతో వద్ద ప్రజలలో ఆదరణ ఉంటుంది. వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎంతసేపు ఎక్కడికి పోయినా ఆమె మనుగడ సాధించడానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాట్లాడటం, ఆ జిల్లాలో పోగానే ఆ నాయకుల మీద మాట్లాడేసి రావటం, అధికార పార్టీ వాళ్ళు చేసే పని ఈరోజు ప్రతిపక్షం మీద దాడి ఎవరు చేస్తున్నారంటే అధికార పార్టీ పక్షాన కవిత గారు ఇలా వకాల్తా తీసుకొని ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అది కూడా సిద్ధాంతపరంగా కాదు, పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా, వ్యక్తులుగా. ఆమె ఎజెండా ఏంటంటే అసలు
ఈ రోజు రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఆమె ప్రజల బాట పడితే ఆమె ఎజెండా ఏముండాలి? కానీ ఆడ మలయాదవ్ గారు ఇక్కడ సమస్య- ఒక పాయింట్ ఏమంటుంది తెలుసా, మీ బండారం రేపు నుంచి బయట పెడితే ఒక్కొక్కరిది అంటుంది, అందరిది. అంటే మీరు గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు కదా, సో మరి మీ వరకు రానట్టుంది. మరి అక్కడికి వస్తే మరి మీది కూడా కామెంట్స్ బయట పెట్టేటట్టుంది. ఇప్పుడు తప్పేం లేదు, బొక్కలు ఉంటే ఎవరైనా బయట పెట్టచ్చు. ఆమెకుండే వ్యక్తిగతం ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వాళ్ళకుంటే పదవిలో ఉన్నప్పుడు ఏలైతే చూపించాలనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం లేదు. సిద్ధాంత పరంగా ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా, ఆది నాయకురాలుగా ఆమె మాట్లాడితే సిద్ధాంత పరంగా మాట్లాడాలి. రాజకీయాలకి అతీతంగా కాకపోయినా రాజకీయంగా మాట్లాడాలి. అంతే తప్ప వ్యక్తుల్ని టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేసే పనులను, లేకపోతే మీ అయ్యి ఉన్నాయి అంటే ఇది డెమోక్రసీ. ఈ చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. ఏదో మామూలుగా తప్పులు చేస్తే ఎవ్వరికి తెలియలేదు. ఈమెకే కలొచ్చినట్టు రాత్రి కలొస్తే పొద్దున మాట్లాడుతున్నట్టు, ఎక్కడ పోతే అక్కడ జిల్లాల మీ తప్పులు ఇవి అవి అని చెప్పేసి మాట్లాడతానంటే అది భావ్యం కాదు కదా. కవితను చూస్తే భయం వేస్తుందా ఏమన్నా మలయాదవ్ గారు? సబ్మిట్ చేయొచ్చు అండి. కవితను చూస్తే ఏమన్నా భయం అవుతుందా మీ అందరికి? మాకేం భయం లేదు. అసలు ఎవరు ఆమెను పట్టించుకుంటున్నారు? ఆమె పట్టించుకోవట్లేదు కాబట్టి, ఆమెను ఎవరో ఒకరు పట్టించుకోవాలి కాబట్టి ఇటువంటి ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళ మీద బాణాలు ఎక్కువ పడితే అధికార పార్టీ వాళ్ళు గ్రామాలలో అడుగు పెట్టలేదేమో అనే ఒక అభద్రతా భావంతో, భయంతో ఇవాళ ప్రతిపక్షం వాళ్ళతో తిట్టే పని ప్రారంభించింది. ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టే కదా ఇవాళ ప్రెస్ కాంట్రాక్ట్ కావటానికో, సెంటర్ ఆఫ్ ద ప్రెస్ కావటానికో, ఆకర్షించడానికో, ఆమె మామూలుగా రెగ్యులర్ గా లైవ్ లో ఉండటం కోసమో అధికార పార్టీ వాళ్ళను ఆ మాటలు మాట్లాడితే ఇమ్మీడియట్ గా గ్రామాలలో అడుగు పెట్టనిస్తారో లేదో, ఏడ దాడులు జరుగుతాయో అనే ఒక అభద్రతా భావంతో, భయంతో వాళ్ళకి ఒక అస్త్రంగా పనికొస్తుంది ఈ రోజు. సరే, ఓకే.